ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే రూటింగ్. టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్, రూటింగ్. అసలు రూటింగ్ అనేది ఏంటంటే ఫస్ట్ రూటర్ అంటే ఏంటో తెలుసుకుందాం, ఆ తర్వాత రూటింగ్ కోసం డిస్కస్ చేద్దాం. రూటర్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ పాత్ అనేది సెలెక్ట్ చేస్తుంది, ఎటువైపు నుంచి డేటా వెళ్తే ఫాస్ట్ గా వెళ్తుంది అని చెప్పేసి రూటర్ అనేది సెలెక్ట్ చేస్తుంది. సోర్స్ నుంచి డెస్టినేషన్ కి ఏ పాత్ లో వెళ్తే ఏ పాత్ లో వెళ్తే ప్యాకెట్ అనేది తొందరగా రీచ్ అవుతుంది అని చెప్పి ఈ రూటర్ అనేది దాన్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఈ పెర్ఫార్మెన్స్ అంతటినీ కూడా మనం రూటింగ్ అంటాం. దీనికోసం యూజ్ చేసిన డివైస్ ని రూటర్ అంటాం. ఈ రూటర్ అనేది నెట్వర్క్ OSI మోడల్లోని నెట్వర్క్ లేయర్ లో వర్క్ అవుతుంది, అదే TCP మోడల్లోని ఇంటర్నెట్ లేయర్ లో వర్క్ అవుతుంది. ఈ రూటర్ అనేది ఇది ఒక నెట్వర్కింగ్ డివైస్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ప్యాకెట్స్ ని మూవ్ చేస్తుంది, దాని ఇన్ఫర్మేషన్ బట్టి, దాని హెడర్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని బట్టి అండ్ ఇంకా ఫార్వర్డింగ్ టేబుల్ బట్టి మూవ్ చేస్తుంది ప్యాకెట్ ని. ఈ ప్యాకెట్స్ ని పర్టికులర్ రూట్ అనేది చెప్పడానికి అని చెప్పి ఈ రూటింగ్ అల్గోరిథమ్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. ఈ రూటింగ్ అల్గోరిథం అనేది ఏంటి కాదు, ఒక ఆప్టిమల్ పాత్ అనేది సెలెక్ట్ చేయడానికి యూజ్ చేసిన సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఏదైతే డేటా ప్యాకెట్ ఉందో దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఈజీ పాత్ అనేది ఏది ఉందో దాని మీద నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఆ పాత్ ని బేస్ చేసుకుని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇదే రూటింగ్ అల్గోరిథం యొక్క పని. ఇంకా రూటింగ్ ప్రోటోకాల్స్ కూడా ఉన్నాయి. ఈ రూటింగ్ ప్రోటోకాల్స్ ఏం చేస్తుందంటే ఏదైతే డేటా ప్యాకెట్ ని సెండ్ చేస్తున్నామో ఆ డేటా ప్యాకెట్ అనేది బెస్ట్ పాత్ లో మూవ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. రూటింగ్ ప్రోటోకాల్స్ మెట్రిక్ ని యూజ్ చేస్తుంది. ఈ మెట్రిక్ అనేది ఏంటంటే ఏదైతే డేటా ప్యాకెట్ ఉందో దానిలోని హోప్ కౌంట్, బ్యాండ్ విడ్త్, డిలే, కరెంట్ లోడ్ ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట, మెజర్ చేస్తుంది. ఈ రూటింగ్ అల్గోరిథం యూజ్ చేయడం బట్టి మనకి ఆప్టిమల్ పాత్ అనేది డెస్టినేషన్ కి ఆప్టిమల్ పాత్ ని ఫైండ్ చేయగలుగుతున్నాం. రూటింగ్ అల్గోరిథం అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకొని ఒక రూటింగ్ టేబుల్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ప్రతి ప్రాసెస్ కి కూడా ఒక రూటింగ్ టేబుల్ లోని ఒక పాత్ అనేది దాని పాత్ ప్రకారంగా మనం ఇస్తున్నాం అనమాట డేటా అనేది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే రూటింగ్ మెట్రిసెస్ అండ్ కాస్ట్స్. ఈ రూటింగ్ మెట్రిసెస్ అండ్ కాస్ట్స్ రెండు కూడా దేనికి యూజ్ చేస్తున్నామంటే కరెక్ట్ గా మంచి రూట్ అనేది డెస్టినేషన్ కి వెళ్ళడానికి బెస్ట్ రూట్ ని ఫైండ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఈ షార్టెస్ట్ పాత్ ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేసిన ఫ్యాక్టర్స్ ని మనం మెట్రిక్ అంటాం. ఇవి ఒక నెట్వర్క్ వేరియబుల్స్ అన్నమాట. దీనివల్ల మనకి బెస్ట్ రూట్ అనేది వస్తుంది డెస్టినేషన్ కి ప్యాకెట్ మూవ్ అవ్వడానికి. కొన్ని ప్రోటోకాల్స్ కి ఈ మెట్రిక్ అనేది స్టాటిక్ గా యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏంటంటే వాల్యూ అనేది ఎప్పటికీ చేంజ్ చేయలేం. అండ్ ఇంకా కొన్నట్లుగా అయితే రూటింగ్ ప్రోటోకాల్స్ డైనమిక్ ఉంటాయి, అవి వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తుందంటే వాటికి వాల్యూస్ ని అసైన్ చేస్తుంది. మోస్ట్ కామన్ గా యూజ్ చేసిన మెట్రిక్ వాల్యూస్ అనేవి కొన్ని ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, హోప్ కౌంట్. ఈ హోప్ కౌంట్ అనేది ఇది ఏంటంటే ఇది ఒక మెట్రిక్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పాసెస్ లోని ఆ పర్టికులర్ ఇంటర్ నెట్వర్కింగ్ డివైస్ లోని, ఇక్కడ ఇంటర్ నెట్వర్కింగ్ డివైస్ అంటే ఏంటంటే రూటర్, ఆ రూటర్ లోని ఎన్ని నెంబర్ ఆఫ్ పాసెస్ తీసుకొని డెస్టినేషన్ కి, సోర్స్ నుంచి డెస్టినేషన్ కి ఏ రూట్ లో ట్రావెల్ అవుతుందో చెప్పేది హోప్ కౌంట్. ఏదైతే రూటింగ్ ప్రోటోకాల్ మనం యూజ్ చేస్తున్నామో ఆ రూటింగ్ ప్రోటోకాల్ అనేది ఈ హాప్ ని మనకి ప్రైమరీ మెట్రిక్ కింద తీసుకుందనుకోండి, ఆర్ ప్రైమరీ మెట్రిక్ వాల్యూ కింద తీసుకుందనుకోండి, అప్పుడు దాని పాత్ అనేది చాలా లీస్ట్ హోప్ కౌంట్ అవుతుంది. సో ఆ లీస్ట్ హోప్ కౌంట్ అవడం వల్ల మనకి ఏంటంటే అది ఒక బెస్ట్ పాత్ అని చెప్పొచ్చు సోర్స్ నుంచి డెస్టినేషన్ కి మూవ్ అవ్వడానికి. ఇది హోప్ కౌంట్. అండ్ నెక్స్ట్ వన్, డిలే. ఇదేంటంటే రూటర్ అనేది ఒక ప్రాసెస్ జరపడానికి తీసుకున్న టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. కొంత క్యూలో ఉంటాయి అన్నమాట ప్యాకెట్స్ అనేవి ట్రాన్స్మిట్ అవ్వడానికి, ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్ కి ట్రాన్స్మిట్ అవ్వడానికి కొంత క్యూలో ప్యాకెట్స్ ఉండిపోతున్నాయి. అవి డిలే అయినట్టు. ప్రోటోకాల్స్ ఈ మెట్రిక్ ని ఎప్పుడు యూజ్ చేస్తుందంటే ట్రాన్స్మిషన్ అనేది మనకి డిలే అయినప్పుడు యూజ్ చేస్తుంది. పాత్ అనేది ఎండ్ టు ఎండ్ మూవ్ అవ్వాలి, కానీ అలా మూవ్ అవ్వడానికి ఇంకా మనకి ముందు ఇంకో ప్యాకెట్ అనేది ఉండిపోయింది, అది పాస్ అవుతుంది, అది వెళ్ళాక ఇది వెళ్ళాలనుకోండి, అప్పుడు అక్కడ డిలేలో ఉండిపోయినట్టు అనమాట మనం తీసుకున్న ప్యాకెట్ అనేది. ఏ పాత్ కి అయితే డిలే వాల్యూ చాలా తక్కువ ఉంటుందో దాన్ని బెస్ట్ పాత్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్, బ్యాండ్ విడ్త్. ఏదైతే మనం లింక్ తీసుకున్నామో దాని కెపాసిటీనే మనం బ్యాండ్ విడ్త్ అని చెప్పొచ్చు. ఈ బ్యాండ్ విడ్త్ ని ఎలా మెజర్ చేస్తామంటే బిట్స్ పర్ సెకండ్, ఎన్ని బిట్స్ అయితే ట్రావెల్ అవుతుంది పర్ సెకండ్ కి అనే దాన్ని బట్టి బ్యాండ్ విడ్త్ ని మెజర్ చేస్తాం. ఏ లింక్ కి అయితే హయ్యర్ ట్రాన్స్ఫర్ రేట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ గిగాబైట్ తీసుకున్నాం అనుకోండి, దానికి హై ట్రాన్స్మిషన్ రేట్ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనం గిగాబైట్ తీసుకున్నాం అనుకోండి, దానికి హై ట్రాన్స్మిషన్ రేట్ అనేది ఉంటుంది, కానీ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. అలా అన్నమాట. ఒక ప్రోటోకాల్ ని ఎలా డిటర్మైన్ చేస్తామంటే దాని బ్యాండ్ విత్ కెపాసిటీ బట్టి డిటర్మైన్ చేస్తాం. అన్ని లింక్స్ కి కూడా మనకి పాత్ అనేది ఉంటుందన్నమాట. దేనికైతే హయ్యర్ బ్యాండ్ విత్ ఉంటుందో దాన్ని ఒక బెస్ట్ రూట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ లోడ్. ఈ లోడ్ అనేది దేనికి రిఫర్ చేస్తున్నామంటే ఎప్పుడైతే రూటర్ గానీ నెట్వర్క్ లింక్ గానీ బిజీ అవుతుందో అప్పుడు ఈ లోడ్ అనేది అక్కడ మనకి లోడ్ పడితేనే మనకి లో అయిపోతుంది అనమాట, స్పీడ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే లోడ్ పడుతుందో అక్కడ మనకి స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఈ లోడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చాలా వేస్ ఉన్నాయి మనకి క్యాలిక్యులేట్ చేయడానికి. ఇంకా సిపియు యూటిలైజేషన్, ప్యాకెట్ ప్రాసెసింగ్, పర్ సెకండ్ కి ఎన్ని ప్యాకెట్స్ ప్రాసెస్ అయ్యాయి, ఇలాంటి వాటితో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రాఫిక్ అనేది పెరిగింది అనుకోండి, అప్పుడు లోడ్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే లోడ్ వాల్యూ అనేది చేంజ్ అవుతుందో దాని ట్రాఫిక్ ప్రకారంగా ట్రాఫిక్ లో చేంజ్ అనేది వస్తే దాని లోడ్ వాల్యూస్ లో కూడా మనకి చేంజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ రీలబిలిటీ. ఇది ఒక మెట్రిక్ ఫ్యాక్టర్ అన్నమాట. దీనికి ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది ఉంటుంది. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నెట్వర్క్ లింక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని వాల్యూని డైనమిక్ గా మెజర్ చేస్తాం. కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి, ముందుకు వెళ్తున్న కొద్దీ వేరే వాటితో పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్ గా వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే నెట్వర్క్ ఫెయిల్యూర్ అవుతుందో అలాంటప్పుడు కొన్ని నెట్వర్క్స్ యొక్క లింక్ ని రిపేర్ చేస్తూ ఉంటదన్నమాట. వేరే నెట్వర్క్స్ తో పోల్చుకుంటే కొన్ని నెట్వర్క్స్ ని ఈజీగా రిపేర్ చేస్తుంది ఎప్పుడైతే నెట్వర్క్ ఫెయిల్యూర్ అవుతుందో. ఏ రీలబిలిటీ ఫ్యాక్టర్ చూసినా అది ఒక అసైన్మెంట్ కింద తీసుకుంటాం. ఏ రీలబిలిటీ ఫ్యాక్టర్ అయినా ఒక అసైన్మెంట్ కింద తీసుకుంటాం. దేనైతే రేటింగ్స్ యొక్క అసైన్మెంట్ కింద తీసుకుంటాం. అవేంటంటే మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ దానికి అసైన్ చేస్తారనమాట ఆ న్యూమరిక్ వాల్యూస్ ని. సో వాటిని కన్సిడర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ రూటింగ్. మనకి రూటింగ్ అనేది 3 టైప్స్ ఉంది: స్టాటిక్ రూటింగ్, డైనమిక్ రూటింగ్, డిఫాల్ట్ రూటింగ్. ఫస్ట్ వన్ స్టాటిక్ రూటింగ్. స్టాటిక్ రూటింగ్ నే మనం ఇంకా నాన్ అడాప్టివ్ రూటింగ్ అని కూడా అంటాం. ఈ టెక్నిక్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారు అంటే మాన్యువల్ గా కొన్ని రూట్స్ ని యాడ్ చేస్తూ ఉంటారు రూటింగ్ టేబుల్ కి. రూటర్ ఏం చేస్తుందంటే ప్యాకెట్స్ ని పంపిస్తుంది దాని డెస్టినేషన్ ప్రకారం ఎక్కడికైతే వెళ్ళాలి. అడ్మినిస్ట్రేటర్ దానికి ఇస్తారనమాట, రూట్ అనేది డిఫైన్ చేస్తారు. సో ఆ రూట్ ని బేస్ చేసుకుని ఆ ప్యాకెట్స్ ని సెండ్ చేస్తుంది. ఈ టెక్నిక్ లోని రూటింగ్ డెసిషన్స్ అనేవి మనం చేసుకోము, అంటే కండిషన్స్ ప్రకారం గానీ ఆర్ ఇంకా టోపాలజీ ప్రకారం గానీ చేయము. అంతా కూడా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎలా చెప్తే అలా చేస్తున్నాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే నో ఓవర్ హెడ్, బ్యాండ్ విత్, సెక్యూరిటీ. నో ఓవర్ హెడ్ అంటే చీపర్ రూటర్ యూజ్ చేసుకొని కూడా ఈ స్టాటిక్ రూటింగ్ ని చేయొచ్చు. అండ్ బ్యాండ్ విత్ అంటే మనకి ఇక్కడ బ్యాండ్ విత్ యూసేజే ఉండదు, 2 రూటర్స్ మధ్య బ్యాండ్ విత్ యూసేజ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయము. అండ్ సెక్యూరిటీ అయితే చాలా హై సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే అంత సిస్టమ్ అడ్మినిస్ట్రేటరే చూసుకుంటారు కాబట్టి. అండ్ దీనివల్ల మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదే ఒక పెద్ద నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది. ప్రతిసారి రూట్ ని యాడ్ చేసుకుని మాన్యువల్ గా రూటింగ్ టేబుల్ ప్రకారం వెళ్ళడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తున్నాడంటే వాడికి ఫస్ట్ గుడ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. టోపాలజీ కోసం తెలియాలి, ఇంకా ఎలా అయితే రూట్ ని మాన్యువల్ గా వాడిస్తున్నాడు కాబట్టి వాడికి అంత నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ డిఫాల్ట్ రూటింగ్. ఈ డిఫాల్ట్ రూటింగ్ అనేది ఏంటంటే ఈ టెక్నిక్ అనేది ఏంటంటే రూటర్ లోని మనకి అన్ని ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సేమ్ డివైస్ కి సెండ్ చేయాలి అనేది దీని మెయిన్ గోల్. ఇక్కడ మనకి అది ఏ నెట్వర్క్ కి సంబంధించింది లేదా ఏ నెట్వర్క్ కి సంబంధించింది కాదు అనేది ఏం చూసుకోదు, సేమ్ డివైస్ కి మాత్రం పంపిస్తుంది. ఒక ప్యాకెట్ అనేది డివైస్ కి వెళ్తుందంటే దాని డిఫాల్ట్ రూటింగ్ ఏ రూట్ పడితే ఆ రూట్ లో వెళ్ళిపోతుంది అనమాట. ఈ డిఫాల్ట్ రూటింగ్ అనేది మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే నెట్వర్క్ అనేది ఒకవేళ సింగిల్ ఎగ్జిట్ పాయింట్ తోని డీల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు యూజ్ చేస్తాం. ఇంకా వేరే దగ్గర కూడా యూజ్ చేస్తాం. మనకి చాలా బల్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి, నెట్వర్క్ యొక్క ట్రాన్స్మిషన్స్, వాటిని ఇప్పుడు ట్రాన్స్మిట్ చేయాలి. సేమ్ హాప్ డివైస్ కి ట్రాన్స్మిట్ చేయాలనుకోండి, అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. అదే ఇప్పుడు ఒక రూటింగ్ టేబుల్ లోనే ఒక స్పెసిఫిక్ రూట్ అనేది మెన్షన్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ రూటర్ ఏం చేస్తుందంటే ఆ స్పెసిఫిక్ రూట్ ని చూస్ చేసుకోకుండా డిఫాల్ట్ గా వెళ్ళిపోతుంది. నార్మల్ గా అయితే డిఫాల్ట్ రూట్ ఎప్పుడు చూస్ చేసుకుంటున్నామంటే దానికి ఒక స్పెసిఫిక్ రూట్ అనేది ఇవ్వకపోతే డిఫాల్ట్ రూటింగ్ చూస్ చేసుకుని అది వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ డైనమిక్ రూటింగ్. దీన్నే మనం అడాప్టివ్ రూటింగ్ అని కూడా అంటాం. ఈ టెక్నిక్ అనేది ఏంటంటే రూటర్ ని యాడ్ చేస్తూ ఉంటాం అండ్ దాని న్యూ రూట్ అనేది ఫైండ్ చేస్తూ ఉంటాం. దాన్ని రూటింగ్ టేబుల్ లో మనం పెట్టుకుంటాం కదా, ప్రతి ప్యాకెట్ కూడా దాని చేంజ్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటుందన్నమాట. ఎలాంటి కండిషన్స్ లో అంటే టోపాలజీ ఆఫ్ నెట్వర్క్, దాని టోపాలజీ ప్రకారం అది రెస్పాన్స్ అనేది దాని దగ్గర ఉంచుకుంటుంది. ఈ డైనమిక్ ప్రోటోకాల్స్ యూజ్ చేయడం బట్టి మనకి కొత్త రూట్స్ అనేవి సోర్స్ నుంచి డెస్టినేషన్ కి రీచ్ అయిన కొత్త రూట్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు.
ఈ డైనమిక్ రూటింగ్ లో మనం 2 ప్రోటోకాల్స్ ని యూజ్ చేస్తాం, RIP అండ్ OSPF. ఈ ప్రోటోకాల్స్ ని యూజ్ చేయడం బట్టి మనకి కొత్త రూట్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు. ఏదైనా రూట్ అనేది మనకి రూట్ కరెక్ట్ గా రాలేదు, గోస్ డౌన్ అయిపోయింది అనుకోండి. ఏదైనా రూట్ అనేది వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా రాలేదు, అది డౌన్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకునేటట్టు చేస్తాం అనమాట. అంటే అది డెస్టినేషన్ కి మూవ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఒక డైనమిక్ ప్రోటోకాల్ ఉంది అంటే దానికి కొన్ని ఫీచర్స్ అనేవి ఉండాలి. అవి ఏంటో చూద్దాం. అన్ని రూటర్స్ కూడా సేమ్ డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్ అనేది ఉండాలి. అంటే ఏ డైనమిక్ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తున్నామో అన్నిటికీ కూడా సేమ్ అదే ఉండాలి. ఎందుకంటే మనం రూట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు అది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అది రూట్స్ ని మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు రూటర్ అనేది ఏదైనా చేంజ్ అనేది కనిపించింది అనుకోండి, దాని కండిషన్ లో గానీ ఆర్ టోపాలజీలో గానీ, అప్పుడు రూటర్ ఏం చేస్తుందంటే దాని ఇన్ఫర్మేషన్ ని వేరే రూటర్ కి పంపించేస్తుంది. ఈ డైనమిక్ రూటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే దీన్ని ఈజీగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ డైనమిక్ రూటింగ్ వల్ల మనకి బెస్ట్ రూట్ అనేది ఈజీగా చూస్ చేసుకోవచ్చు అండ్ దాని రెస్పాన్స్ అనేది టోపాలజీలో కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఇది మనకి బెస్ట్ రూట్ ని సెలెక్ట్ చేసుకోవడంలో బాగా యూజ్ అవుతుంది. దీని డిసడ్వాంటేజెస్ చూసుకుంటే సిపియూని అండ్ బ్యాండ్ విత్ ని ఇది చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇంకా దీంట్లో మనకి సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పలేము. వేరే డిఫాల్ట్ తో గానీ స్టాటిక్ రూటింగ్ తో గానీ కంపేర్ చేసుకుంటే దీనికి సెక్యూరిటీ అనేది చాలా తక్కువ. ఇదంతా కూడా రూటింగ్ కోసం. నేను నెక్స్ట్ వీడియోలో రూటింగ్ అల్గోరిథమ్స్ కోసం డిస్కస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.